అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ మన ఛానల్లో వెంటనే వాస్తవమైన అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటీవల ప్రకటించిన విషయం అందరూ తెలిసిందే. ఇందులో భాగంగా నర్సరీ నుంచి 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో బోధించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి ఒక గవర్నమెంట్ టీచర్ని కూడా అలాట్ చేస్తామని, వారి ద్వారా మరి 3వ తరగతి వరకు నాణ్యమైన బోధన అందించి 4వ తరగతి నుంచి ఇక ఇంటర్నేషనల్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి మండలానికి 2 లేదా 3 ఒక్కొక్క ఇంటర్నేషనల్ స్కూల్కి 100 కోట్లు కూడా కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద అయితే విద్యావేత్తలు మరి టీచర్ సంఘాలు అయితే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీడియో చివరి దాకా వినండి, మీరు అవగాహన కోసం ఈ వీడియో వినండి. అంగన్వాడీల్లో 3వ తరగతి వరకు సమంజసం కాదు, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్గా మార్చి 3వ తరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని, దాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అనే టీచర్ సంఘం అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావరవి గారితో ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అంగన్వాడీల్లోనే 3వ తరగతి వరకు అంటే నూతన విద్యా విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తున్నట్లేనా అని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మరో ప్రకటనలో ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి వరకు బోధన అనాలోచితమని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అయితే వ్యాఖ్యానించింది. ఇంకో న్యూస్ పేపర్లో ఇంకో సంఘం చూస్తే అంగన్వాడీల్లో ప్రాథమిక విద్య సరికాదు, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రతిపాదన బేష్ అంటూ యూటీఎఫ్ ఇక్కడ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. పాఠశాల విద్యకు మంగళమే, అంగన్వాడీల్లోనే 3వ తరగతి వరకు నిర్వహణపై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. 3 నుంచి 5 ఏళ్ల పిల్లలను అంగన్వాడీ కేంద్రాలు కాకుండా ప్రైవేట్ ప్లే స్కూళ్లకు పంపుతున్నారని తెలిపారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గిపోతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లోనే కేజీ తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అంటే అంగన్వాడీల్లో కాకుండా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్ని నడిపించాలని చెప్పేసి ఇక్కడ యూటీఎఫ్ సంఘం అయితే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక ప్రాథమిక విద్య నిర్వీర్యం, 3వ తరగతి వరకు అంగన్వాడీలకు ఇవ్వద్దు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటి ఉపాధ్యాయ సంఘం ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే త్వరలోనే సెమీ డే రెసిడెన్షియల్స్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఆల్రెడీ ప్లేస్లు కూడా చూస్తున్నారట. ప్రతి మండలానికి 2-3 సెమీ రెసిడెన్షియల్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ధీటుగా ఇక్కడ నిర్మించాలని చూస్తున్నారు. ఇందులో మండలానికి 3 అంటే దాదాపు ప్రైమరీ స్కూళ్ళన్నీ క్లోజ్ అవుతాయి. అందరూ విద్యార్థులు కూడా ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లోకే చేరే అవకాశం ఉంది. ఓక్రేజ్, బిర్లా ఓపెన్ స్కూల్స్ టైపు ప్రభుత్వ పాఠశాలల్లో రాబోతున్నాయని చెప్పారు. ప్రతి మండలానికి 2 లేదా 3 పాఠశాలలు తొలుత రాబోతున్నాయన్నారు. తర్వాత ఇంకా కొన్ని మండలానికి అలాట్ చేసే అవకాశం ఉందని కూడా తెలిపారు. ఇక అంగన్వాడీలను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేయాలి. ఇది సీఎంకు టీఆర్టీఎఫ్ అనేటువంటి ఉపాధ్యాయ సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రైమరీ స్కూళ్ళలోనే 1, 2, 3 తరగతులను అంగన్వాడీలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీలనే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లకు మార్చి మరి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వరన్ కలిసి అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు శిక్షణ పొందిన వారు కాదని తెలిపారు. సరైన శిక్షణ పొందిన టీచర్లు మాత్రమే ప్రైమరీ స్థాయి విద్యార్థులకు చదువు చెప్పగలని చెప్పారు. ఎలాంటి శిక్షణ లేని అంగన్వాడీ వర్కర్లకు 3వ తరగతి వరకు విద్యాబోధన బాధ్యతలు అప్పగిస్తే పాఠశాల విద్యలో ఆశించిన ప్రమాణాలు దక్కవని పేర్కొన్నారు. అంగన్వాడీల్లో క్లాస్ రూములు, టాయిలెట్లు అందుబాటులో లేవని గుర్తు చేశారు. అందుకోసమే అంగన్వాడీలనే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళకి అనుసంధానం చేసి ప్రైమరీ స్కూల్లోనే ఈ నర్సరీ, ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు విధానం పెట్టాలని చెప్పేసి టీఆర్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అయితే ఇక్కడ ప్రభుత్వానికి అభిప్రాయం తెలియజేసింది. 10 ఊళ్లకు ఓ రెసిడెన్షియల్ స్కూల్ బట్టి విక్రమార్క అంటూ 20 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి 100 కోట్ల దాకా వ్యయం అవుతుందన్నారు. ఈ స్కూళ్లలో 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని చెప్పారు. ఆల్రెడీ 3వ తరగతి వరకు అంగన్వాడీల్లోనే అని ప్రభుత్వం అయితే డిసైడ్ అయినట్టుంది. ఇక ప్రతి గ్రామంలోని అంగన్వాడీల్లో ఎల్కేజీ నుంచి 3వ తరగతి వరకు విద్యను అందించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, అంగన్వాడీల్లో విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆ విద్యార్థులను ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండలేని విద్యార్థులకు డే స్కాలర్ సౌకర్యము ఉంటుందన్నారు. కాగా దివ్యాంగులకు సంబంధించి ఇది వేరే అంశం. ఇదండి ఈరోజు మరి అంగన్వాడీల్లోనే నర్సరీ నుంచి 3వ తరగతికి
బోధన చేస్తామనేటువంటి అంశంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు వివిధ వర్గాల వారి అభిప్రాయాల మేరకు ఈ విధంగా ఉన్నాయి. సరే ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకి కొంచెం శిక్షణ ఇస్తే వాళ్ళు ఇప్పటికైనా చాలా నాణ్యమైనటువంటి విద్యాబోధన అందిస్తున్నారు. ఖచ్చితంగా వారు కూడా బోధించే అవకాశం ఉంది. వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఇప్పుడు అందరూ ఏం తక్కువేం చదువుకోవటం, అందరూ ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th, బీఈడి, టీటీసీ, ఎంఏ, ఎంఎస్సీ కూడా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు కూడా ఉన్నారు. ఈజీగా గెటాన్ కాగలరు. కాకపోతే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే మరి 3వ తరగతి వరకు నాణ్యమైన విద్యాబోధన అందే అవకాశం ఉందని అనుకుంటున్నారు. విషయాల వేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందిస్తాను. థ్యాంక్ యూ.